ఆశ వల్ల నష్టం. ఒక చిన్న గ్రామంలో రాము అనే బాలుడు ఉండేవాడు. రాము చాలా తెలివైన వాడు. కానీ అతనికి ఒక చెడు అలవాటు ఉంది. అతను చాలా దురాశ కలవాడు. ఒకరోజు రాము అడవిలో నడుస్తూ వెళ్తుండగా అతనికి ఒక చిన్న సంచిలో బంగారు నాణాలు కనిపించాయి. అతను చాలా ఆనందపడ్డాడు. ఇవి అన్నీ నావే అని అనుకుని సంచిని తీసుకుని ఇంటికి వస్తున్నాడు. ఆ దారిలో ఒక వృద్ధుడు అతన్ని చూసి ఇలా అడిగాడు, బాబు, ఆ సంచి ఎక్కడ దొరికింది అని. కానీ రాము అబద్ధం చెప్పాడు, ఇది నాది తాతయ్య అని. దానికి వృద్ధుడు నవ్వి ఇలా చెప్పాడు, బాబు, ఆ సంచి నాది. నేను దాన్ని అడవిలో కోల్పోయాను. దయచేసి నాకు తిరిగి ఇవ్వి అని అడిగాడు. కానీ రాము దురాశతో ఆ సంచిని ఇవ్వలేదు. నాకే దొరికింది కాబట్టి ఇది నాది అన్నాడు. అప్పుడు ఆ వృద్ధుడు గ్రామ పెద్ద దగ్గరకు వెళ్ళాడు. గ్రామ పెద్ద ఇద్దరిని పిలిచాడు. సంచిలో ఎన్ని నాణాలు ఉన్నాయి అని అడిగాడు పెద్ద. రాము వెంటనే 100 నాణాలు ఉన్నాయి అని చెప్పాడు. వృద్ధుడు ప్రశాంతంగా అందులో 50 నాణాలు ఉన్నాయి అని చెప్పాడు. గ్రామ పెద్ద సంచిని తెరిచి చూశాడు. అందులో నిజంగా 50 నాణాలు ఉన్నాయి. అప్పుడు పెద్ద ఇలా అన్నాడు, రాము, నువ్వు అబద్ధం చెప్పావు. ఈ సంచి వృద్ధుడిదే అని చెప్పాడు. అప్పుడు రాము తన తప్పు తెలుసుకుని చాలా సిగ్గుపడ్డాడు. అతను వృద్ధుడిని క్షమాపణ చెప్పాడు. ఆ రోజు నుంచి రాము దురాశ వదిలేసి నిజాయితీగా జీవించాడు. దీనిలోని నీతి: దురాశ దుఃఖానికి చేటు. దురాశ మనల్ని కష్టాల్లో పడేస్తుంది. నిజాయితీ ఎప్పుడు మనకు గౌరవాన్ని ఇస్తుంది.